ఆషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఆస్ట్రేలియా కేవలం 3 టెస్టుల్లోనే 3-0 ఆధిక్యంతో సిరీస్ ను నిలబెట్టుకోవడంతో ఇంగ్లాండ్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాజ్ బాల్ వ్యూహం విఫలమైంది అన్న ఆరోపణల మధ్య ఇప్పుడు జట్టు క్రమశిక్షణకు సంబంధించిన అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. రెండో టెస్ట్, మూడో టెస్టు మధ్య ఉన్న 9 రోజుల విరామంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు 6 రోజుల పాటు మద్యం సేవించారు అన్న వార్తలు బయటకొచ్చాయి. ఇందులో 2 రోజులు బ్రిస్బేన్ లో, 4 రోజులు నూసా బీచ్ రిసార్ట్ లో ఆటగాళ్లు గడిపినట్లు కథనాలు వెల్లడించాయి. కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా ఇంగ్లీష్ టీం క్రికెటర్లలో చాలా మంది అతిగా మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండో, మూడో టెస్టుకు మధ్య లభించిన 9 రోజుల విరామంలో క్రికెటర్లు ఏకంగా 6 రోజుల పాటు మద్యం మత్తులో మునిగిపోయారంటూ బీసీసీ వార్తా కథనం ప్రచురించింది. క్వీన్ ల్యాండ్స్ లోని నోసా బీచ్ రిసార్ట్ లో ఆటగాళ్లు కేవలం పార్టీలకే ప్రాధాన్యత ఇచ్చి అతిగా తాగారని తెలిపింది. దాంతో జట్టు అంతా పాల్గొనాల్సిన జిమ్ సెషన్లకు కేవలం 3 ఆటగాళ్లే హాజరయ్యారని పేర్కొంది. ఆటగాళ్లు నాన్ స్టాప్ గా మద్యం సేవించారు అన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈ వ్యవహారంపై విచారణకు సిద్ధమైంది. అంతర్జాతీయ జట్టు స్థాయిలో అతిగా మద్యం సేవించడం అస్సలు ఆమోదయోగ్యం కాదని ఇంగ్లాండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ చెప్పారు. ఇలాంటి ఆరోపణలు నిజమైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జట్టు సంస్కృతిలో మద్యం పూర్తిగా నిషేధం కాకపోయినా అది స్టాగ్ పార్టీ తరహాలో మారితే మాత్రం సహించబోమని హెచ్చరించారు. అయితే ఇప్పటి వరకు తనకు అందిన సమాచారం ప్రకారం ఆటగాళ్లు పరిమితంగానే మద్యం సేవించారని, భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో డకెట్ తీవ్ర మద్యం మత్తులో రోడ్డుపై తిరుగుతూ దారి తెలియని స్థితిలో కనిపించాడు. జట్టు హోటల్ కు కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు తమపై వచ్చిన ఆరోపణలపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని స్టోక్స్ కొట్టిపారేశాడు. కాగా ఆస్ట్రేలియాలో ఈసారి ఇంగ్లాండ్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. 2011లో ఆండ్రూ స్ట్రాస్ నాయకత్వంలో చివరిసారి ఆషెస్ గెలిచిన ఇంగ్లాండ్ ఆ తర్వాత అక్కడ 18 టెస్టులు ఆడగా 16 ఓటములు, 2 డ్రాలతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆషెస్ సిరీస్ లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు కనీసం పరువు నిలబెట్టుకోవాలన్న స్టోక్స్ సేన గట్టిగా పోరాడాల్సిందే. లేకపోతే 4వ సారి 5-0 వైట్ వాష్ ముప్పు తప్పదు.